ఇక వ్యక్తిగతంగా ఏదైనా సరే అంటే కొత్తగా ఉద్యోగాలు రావాలి, మరి ఈ వారం మాకేదైనా అందుకు తగిన యోగ్యత ఉందా అనుకుంటే గనక, అయితే మీరేదైనా సరే ఉన్న చోట కాకుండా ఒకవేళ మీకు ఉద్యోగం ఖచ్చితంగా రావాలి అనుకుంటే గనక, మీరు ఏదైనా సరే ఉన్న చోటనే ప్రయత్నిస్తూ మరి స్థాన మార్పులు తీసుకోకుండా మీకు ఉద్యోగం రావటం అనేది కష్టమండి. కనుక ఏదైనా సరే మీరు ఇంకో ఊరు వెళ్ళి అలా ప్రయత్నం చేసినట్టే అయితే ఈ వారం కొంతవరకు మీకు సానుకూలకంగా ఉంటుంది తప్ప, ఉన్న చోటే కావాలనుకుంటే గనక మరి ఇంతకాలం పట్టేలాగానే ప్రస్తుతం ఉన్న గోచారం అయితే కనిపిస్తుంది. ఇక సంతానం కావాలి అనుకుని ఏదైనా సరే ప్రయత్నిస్తున్న కొత్త దంపతులు ఎవరైనా ఉంటే గనక వారికి ఈ వారం కొంత ఆశాజనకంగానే కనిపిస్తుంది. అయితే కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు మాత్రం ప్రస్తుతం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ఏమైనా సరే ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడైతే గనక ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా మనసుకి ఎప్పుడు కూడా ఏదో రకమైన వ్యాకులత ఏర్పడే పరిస్థితులైతే గనక ఈ వారం ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ వారం వీరికి ఏదైనా ఎక్కువగా సోమవారం, మంగళవారం, గురువారం కొంతవరకు కలిసొచ్చే రోజులని చెప్పాలి. నల్లటి నలుపుకి ఈ వారంలో వీరు కొంత దూరంగా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరింత మంచి ఫలితాలుంటాయి. ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః అనేది చేతనైనంత సార్లు చదువుకున్నారు కూడా ఉన్నంతలో ఇంకా మరికొంత మంచి పెరగడానికి ఉంటుంది. ఇది ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు.